ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావ్యవ సంప్రప్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ గురుగణేశ శారదాంబాయై నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతత్ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలప్రసాద సిద్ధిరస్సు. సర్వభక్తాగ్రేసరులకు ప్రేక్షక మహాశైలకు కూడా శ్రీ సాన్వి మీడియా ఛానల్ ద్వారా జ్యోతిర్నిమాణి ద్వారా అంతర్గతంలో భాగంగా శ్రీ సంపత్ గణపతి జ్యోతిష్యాలయం ద్వారా మీకు సర్వభక్తజనులందరూ కూడా శ్రేయస్సు కోరి ఆదిత్యాది నవగ్రహ ఆనుకూల్యతను పొంది ఏ రాశివారు ఈ యొక్క వారంలో ఎట్లా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు పొందుతారో వాటిని తెలియపరచడం జరుగుతుంది. కావున తద్వారా వచ్చేటువంటివి మీరు విషయాన్ని సంగ్రహించుకొని ఆలోచన సరళిలో ఏర్పాటు చేసుకొని తగినటువంటి శుభ పరిణామాలు ఏ యొక్క ఫలితములు చేస్తే ఏ యొక్క దైవారాధన చేస్తే విశేష ఫలితం వస్తుందో మేము చెప్పడం జరిగింది. దాని విషయాన్ని సంగ్రహించుకొని మీ ఆలోచనకు అనుగుణంగా చేసి మీ దీర్ఘాయురారోగ్య భోగభాగ్యం పొందుతారని ఆశిస్తూ ఉన్నాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః. నవగ్రహములన్నీ కూడా శుభమంగళకరాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారం తెలియజేస్తున్నాం. ఈ మేషరాశి వారికి 11వ ఇంట శని బలీయంగా ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు షష్టాష్టకంలో షష్ట ద్వాదశ స్థానంలో 6, 12 ఇంట్లో ఉన్నందువలన ధన వ్యయం జరుగుతుంది. అయినప్పటికీ అన్ని విధాలుగా బాగుంటుంది. వీరికి కొంత అసంతృప్తిగా ఉన్నను హోదా గౌరవం గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న చోటికి బదలాయింపులు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంది. వీరికి ముఖ్యంగా రాహుకేతువులు 6వ ఇంట్లో 12లో ఉన్నందున చేసేటువంటి పనిలో చపల చిత్తమైనటువంటి బుద్ధి మనశ్చాంచల్యం ఉంటుంది. కాబట్టి రాహుకేతు ఆరాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే వీరికి ఈ వారంలో శుభఫలితములు పొందగలరు.